ఈ విధంగా జరగకపోతే పూర్తిగా అది వెళ్ళి అది విడిపించడం అలా తెలుసుకోవడం అనేది చాలా సార్ నేను అక్కిపాలెం నుంచి వచ్చాను. ఇలా బండి తీసుకెళ్తుంటే సార్లు పట్టుకున్నారు. ఈ సార్ వచ్చి నాకు ఇడిపించి ఇచ్చారు సార్, దేవుళ్ళ కాపాడారు. ఈయన మాకు దేవుడు ఇచ్చిన వరమే అనుకుంటాము. మాకు అంత బేగ వచ్చింది సార్. అయితే మేము కోటి చుట్టూరు తిరుగుదాం. ఈ సార్ ఉండబట్టి మాకు ఎంత బేగ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. జీవితకాలం రుణపడి ఉంటాం సార్. మాది గంగవరం సార్. పెద్దగంటాడ మన శాంపుల్ మందు తాగి వెళ్తుండగా పట్టుకున్నారు సార్ ఎస్సీ గారు. పట్టుకు బండితో తిరిగిపోయిన 68 వచ్చింది సార్. మీటింగ్ బండి ఇచ్చారు సార్. కమిషనర్ దయ వల్ల బండి వచ్చింది సార్. ఫ్రీగానే డబ్బులు తీసుకున్నారా? ఇక్కడైతే ఫ్రీగా వచ్చింది సార్. కోర్టులో కేసు కట్టాలి కదా సార్. సరే మళ్ళీ తాగుతారా? మళ్ళీ ఇప్పుడు తాగాం సార్. పర్ఫెక్ట్. అదే ఫస్ట్ టైం సార్. ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే. కాటికి వెళ్ళిపోవడం కానీ ఇంకా మంది అంటే ఆ జోలికి లేదు సార్. ఇంకా థ్యాంక్ యూ. వల్ల మాకు బండి దొరికింది సార్. అది కోర్టుకి వెళ్ళా బండి పోయి రా సార్. ఓకే సార్. అయిపోయింది బండి పట్టి. మరి మీ వల్ల మాకు ఎంతో మేలు జరిగింది సార్. ఫైన్ అది లేకుండా 2 నెలలు అయిపోయింది. ఫైన్ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాము. మీరు దయతలిచి మా మొరాలకి మీరు చేసి సహాయానికి కృతజ్ఞతలు. మా అబ్బాయి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా అనుకోకుండా బండి తీసుకొని వెళ్ళాడు. మరి 2 నెలలు అయిపోయింది. బండి ఇడిపించుకోవాలంటే మరి లైసెన్స్కి డబ్బులు కట్టాలంటే మరి ఇబ్బందితో మేము కట్టలేక వదిలేసాం పోలీస్ స్టేషన్లో. మరి పెద్ద సార్ గారు వచ్చి దయ వలన ఈ బండి ఇడిపించి మాకు ఇచ్చారు ఫైన్ లేకుండా. అందువల్ల మరి పెద్ద అతనికి ధన్యవాదాలు. మరొకసారి అలా చేస్తారా? ఇంకెప్పుడు అలా చేయాలి. పోలీస్ వాళ్ళు ఏదైనా నేరం జరిగితే నేరంలో ఉపయోగించిన వాహనాలను సీజ్ చేస్తారండి. అదే మాదిరిగా ఎవరైనా బండి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతే మనం ప్రయత్నం చేసినా కూడా ఓనర్ దొరకకపోతే అబండన్ వెహికల్స్ సీజ్ చేయాల్సి వస్తుంది. అదే మాదిరిగా మోటార్ వెహికల్ చట్టం ప్రొవిజన్ ఉల్లంఘిస్తే కొన్ని సందర్భాల్లో వాహనాలను సీజ్ చేయాల్సి వస్తుంది. ఆ సీజ్ చేసిన వాహనాలు మన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పెట్టడం, ఎండాలు వాహనాలు బండి డ్యామేజ్ అయిపోవడం, అప్పుడప్పుడు దొంగతనం జరగడం, చివరిగా మొత్తం స్క్రాప్గా మారిపోవడం అలా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆ వాహనాలను సంవత్సరం తరబడి పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణం కూడా అశుభ్రంగా కనిపిస్తుంది. దాని బదులు చట్టం పాటిస్తూ చట్టం ప్రకారం ఆ వాహనాలను ఓనర్స్ని గుర్తించి వాళ్లకు అప్పచెప్తే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందని మేము భావించాము. అందుకే గత 2 సంవత్సరాల నుండి ఇటువంటి వెహికల్ రిటర్న్ మేళా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది 6వ విడత. మనం చూస్తే మొదటి విడతలో 122 వాహనాలను అప్పచెప్పడం జరిగింది. 2వ విడత 320, 3వ విడత 346 అండి. 4వ విడత 321, 5వ విడత అంటే పోయినసారి 413. ఈసారి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి 538
వెహికల్స్ మనం రిటర్న్ చేయబోతున్నాం. అందులో లా అండ్ ఆర్డర్ నుండి 60, క్రైమ్ నుండి 50 ఆడండి, ట్రాఫిక్ నుండి 422. సో ఈ చక్కటి పని చేసిన డీసీపీ లా అండ్ ఆర్డర్ 1 and 2, డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ ట్రాఫిక్, సంబంధించిన ఏసీపీలు లా అండ్ ఆర్డర్ క్రైమ్స్ అండ్ ట్రాఫిక్, ఎస్ఐచోస్, ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డ్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వెహికల్ ఓనర్ని గుర్తించి వాళ్ళను పిలిపించి ఈరోజు 538 మంది ఓనర్స్కి వాళ్ళ వెహికల్ అప్పచెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇలాగే విశాఖపట్నం నగర పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా ఇటువంటి మంచి ఇనిషియేటివ్స్ రాబోయే రోజుల్లో కూడా తీసుకుంటారని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాను.